సంబంధం లేదన్న చిరుమర్తి, తిరుపతన్న అడిగితే వేముల అనుచరులు నెంబర్లిచ్చారని వెల్లడి. నార్త్ జోన్లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు, 6 నిందితులను పట్టుకున్న పోలీసులు. కాచిగూడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, బిస్లరీ కెన్లే బాటిల్స్ కాపీ చేసినట్లు గుర్తింపు, సీజ్. మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడని ఓ వృద్ధుడి ఆవేదన, భూమి కొని 14 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదని ఆరోపణ. కీసరగుట్టలో కార్తీక పౌర్ణమి వేడుకల ఏర్పాట్లు పూర్తి, రేపు ఉదయం నుంచి కార్తీక పూజలకు అవకాశం. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటరియట్ లో ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. ఇక ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను సీఎం ఆవిష్కరించనున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రైటిక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంటోన్మెంట్ ప్రాంతంలో 2 ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒకటి ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు నిర్మించనున్నారు. మరొకటి ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్డు వరకు చేపట్టనున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మహంకాళి పోలీసులతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్లో ఫేక్ ఓటర్ కార్డులు, ఆధార్, బర్త్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఇక 6 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులంతా హైదరాబాద్కు చెందిన వాళ్లేనని తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర ఇక 15,000 నకిలీ ఓటర్ కార్డులు, 10,000 ఆధార్ కార్డులు, 50 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక ఫేక్ సర్టిఫికేట్లతో కొందరు యువతీ యువకులు పాస్పోర్ట్లు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ల పేరుతో నకిలీ స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక నిందితులు ఎలగం రాజ్కుమార్, మహబూబ్, రామ్చర్ల, విజయలక్ష్మి, కూరపాటి పల్లవి, బండి శంకర్, గిరిరాజ్ అనిల్ కుమార్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. 9 years గా ఇది నడుపుతున్నాడు. ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అన్నట్టుగా ఒకటి స్టార్ట్ చేసి, ఇది ఎస్టీ రోడ్ లో ఉంటుంది, సికింద్రాబాద్ లో జస్ట్ ప్యారడైజ్ కి బ్యాక్ సైడ్ లేన్ లో అట్లా ఉంటుంది, ప్యాట్లీ దగ్గర. సో అతను ఏంటంటే ఈ సర్వీస్ కంప్యూటర్ సెంటర్ గా ఒకటి పెట్టి ఎస్టాబ్లిష్ చేసి ఈ డాక్యుమెంట్స్ అప్లోడింగ్, డాక్యుమెంట్స్ ఇప్పించేది ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే అందులో జెన్యూన్ ఉంటున్నాయి, ఇటు ఫేక్ వి కూడా ఇప్పిస్తున్నాడు. సో అందులో భాగంగానే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం అనేది దీనికి బాగా అలవాటు అయ్యింది. సో దానికి బేసికల్ గా ఒకటి యాప్ కూడా ఆన్లైన్ లో ఒకటి ఉంటుంది, యూనివర్సల్ మ్యాజికల్ ఐడి అని చెప్పని, యూనివర్సల్ ఐడి. సో అండ్ ప్రింటింగ్ టూల్, మ్యాజికల్లీ యూనివర్సల్ ఐడి అండ్ ప్రింటింగ్ టూల్. సో ఈ యాప్ ని వాడుకుని ఇతను ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ ఒక ఓటర్ ఐడి ఫేక్ ది ప్రిపేర్ చేస్తాడు. అంటే మన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చూస్తే దాని డీటెయిల్స్ అవి ఉండవు. సో
సో ఆధార్ కార్డ్ ఒక్కసారి వస్తే అందులో ఉండే డీటెయిల్స్ ఫేక్. బట్ ఆధార్ కార్డ్ అంటే ఎన్రోల్ అయ్యి జెన్యూన్ కార్డ్ వస్తుంది, కానీ డాక్యుమెంట్ దాని గురించి పెట్టింది మాత్రం క్లియర్ ఫేక్. సో అందులో డీటెయిల్స్ అన్ని కూడా ఫేకే. సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫేక్ ఆధార్ కార్డ్. ఒరిజినల్ కార్డు ఒరిజినల్ ఆధార్ నుంచే వస్తుంది, కానీ డీటెయిల్స్ ఎంటైర్లీ ఆర్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్. సో ఆ ఫేక్ ఆధార్ కార్డ్ బేస్ చేసి నెక్స్ట్ అన్నిటికీ అప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే అదే ఫేక్ ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డు పొందుతాడు, అది దానికి అప్లై చేయిస్తాడు. నెక్స్ట్ వేరే బర్త్ సర్టిఫికేట్స్ కి కానీ ఆర్ ఇఫ్ నాట్ పాస్పోర్ట్స్ కి కూడా, అండ్ ఫైనల్ ఒరిజినల్ ఓటర్ ఐడి కూడా దీన్ని అప్లై చేయిస్తున్నాడు. దీనికి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఏజెంట్స్ సహకారంతో ఆ ఆఫీసుల్లో ఈ ప్రాసెస్ చేయడానికి దానికి హెల్ప్ చేస్తూ ఇది వచ్చేటట్టుగా చూస్తున్నాడు. సో అట్లాగా తిను ఈ ఫేక్ ర్యాకెట్ బిజినెస్ అది బాగా పెద్ద ఎత్తున. గ్రేటర్ హైదరాబాద్లోని కాచిగూడలో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక టీడీఎస్ నామ్స్ కు వ్యతిరేకంగా మినరల్ వాటర్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. K2 కింగ్, ఆక్వా అండ్ బివేరేజెస్ ను సీజ్ చేశారు అధికారులు. బిస్లరీ, కిన్లీ బ్రాండ్స్ ను కాపీ చేసిన లేబుల్తో స్పెల్లింగ్ మార్పు చేసి వాటర్ బాటిల్ ను అమ్ముతున్నారన్నారు అధికారులు. ఇక 3,85,000 విలువైన వాటర్ బాటిల్ సీజ్ చేశామన్నారు అధికారులు. వాటర్ శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించామని తెలిపారు అధికారులు. केमिकल्स रखे हुए हैं ना मैम, ये जो बॉक्सेस रखे हुए हैं ना वही विद एडेड मिनरल के लिए मंगाए हुए हैं. वो एक बार वो बंदा आया और वापस से अपने को अप्रूवल आया, बोला कि तुम बहुत है. కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై గిరిజన సంఘాల జేఏసీ, పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ నాయకుడు సంజు నాయక్, పౌర హక్కుల సంఘం నాయకులు నారాయణ పాల్గొన్నారు. ఇక వ్యవసాయ భూములను కంపెనీలు కేటాయించకూడదని చట్టాలు ఉన్నా ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూమిని ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. ఇక గిరిజనులను రెచ్చగొట్టి వారిపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీకి అడ్డంకులు, ఆంక్షలు పెట్టకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సహకరించాలన్నారు సభ్యులు. ముచ్చర్లలో ఇప్పటికే 12-13 వేల ఎకరాలు ఉండంగా అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడి కూడా పెట్టకుండా అక్కడేదో కంప్లీట్ అయిపోయి ఇంకెక్కువ పొర్లిపోతున్నట్టు, భూములు మొత్తం ఇక అక్కడ లేవన్నట్టు తీసుకుపోయి కొడంగల్లో గిరిజన రైతుల గుండెల మీద బాతడానికి, ఆ ఫార్మా కంపెనీలు పేరు మీద భూములను లాక్కోవడానికి, భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మా గిరిజనులను, అమాయకులను ఇవాళ నీ పార్టీ కార్యకర్తలు ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి మర్యాదగా వాళ్ళకి ఇంటికి పంపించినావు, మరి అమాయక గిరిజనుల మీద కేసులు ఎందుకు పెడుతున్నావు? అంటే నీ ఉద్దేశం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి భూములను లాక్కోవాలని మాత్రమే కనబడుతూ ఉన్నది. ఆ భూములు అక్కడనే ఎందుకు పెట్టాలనుకుంటావు? మంచిగా కండగల భూమి, వ్యవసాయం సంబంధించిన భూమి, పంట భూమి, ఆ భూమిలో ఏదైతే సెక్షన్ 10 ప్రకారం అగ్రికల్చర్ భూమిని తీసుకోవద్దని యాక్ట్ చెప్తున్నా ఎందుకు అగ్రికల్చర్ భూమిని తీసుకోవాలని చూస్తున్నావు? ఎందుకు ఫార్మా కంపెనీల పేరు మీద ఇప్పటికే 12-13 వేల ఎకరాల భూములను ఎందుకు అక్కడ ఫార్మా సిటీని నువ్వు ఎందుకు ఒక్క ఫార్మా కంపెనీ పెట్టట్లేదు? ఎందుకు నువ్వు ప్రభుత్వం లాగా వ్యవహరించకుండా, ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములకు కాకుండా ప్రైవేట్ భూములకు మధ్యవర్తిత్వం చేయడానికి, ఒక మధ్యవర్తిత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్యవర్తిత్వం చేసే విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తూ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం. గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క దిశ మీటింగ్ కూడా నిర్వహించలేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ను పూర్తిగా వెనుకబడిందన్నారు. ఇక గత బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు వంశీకృష్ణ. ఇక పెద్దపల్లి కలెక్టరేట్లో జరిగిన దిశ మీటింగ్ లో పాల్గొన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దిశా మీటింగ్స్ పార్లమెంట్ తరఫున సంవత్సరానికి వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఏంటి, స్టేటస్ ఏంటి అని చెప్పి అందరు ఆఫీస్తో కూర్చొని మాట్లాడే అవకాశం ఇది. బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో కేవలం ఒక దిశా మీటింగ్ జరిగింది. ప్రజలు కూడా చూస్తున్నారు. గత 10 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి పర్టికులర్గా ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో, ఇక్కడ పనులు కానివ్వండి, ఇక్కడికి నిధులు కానివ్వండి సరిగా రాకపోవడము, పనులు సరిగా జరగకపోవడము ప్రజలు కల్లారా చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఆఫీసర్ తోటి మీటింగ్ చేసి
ఒక్కొక్క గవర్నమెంట్ స్కీము నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ దేశ స్థాయిలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ మీద చర్చించి పెద్దపల్లి ప్రాంతానికి ఎట్లాంటి నిధులు తీసుకురావచ్చు కలెక్టర్ గారితో కూర్చొని ప్రతి ఆఫీసర్ తోటి గవర్నమెంట్ ఆఫీసర్ తోటి చర్చించి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మన పెద్దపల్లి ప్రాంతానికి పర్టిక్యులర్గా నిధులు తీసుకొచ్చి పనులు వేగంగా జరిగేటట్టు డిస్కషన్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ 3 నెలలకి ఒకసారి జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడే. సో దాని ప్రకారము ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేసేలాగా కృషి చేసి కష్టపడి పనిచేస్తామని చెప్పి అందరు ఆఫీసర్స్ ముందు మళ్ళొకసారి డిస్కషన్ చేస్తున్నాము. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 35 సంవత్సరాల క్రితము కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ప్రాంతానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మొదటిసారి అయినారు. 35 ఇయర్స్ తర్వాత 35 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజలు నాకు ఆశీర్వదించి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నన్ను ఢిల్లీ పంపించినారు. వారి ఆశీర్వాదాలతో కష్టపడి పనిచేసి పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ దిశ కమిటీ మీటింగ్ పెట్టినందుకు కలెక్టర్ గారికి ఆఫీసర్లందరికీ ఈరోజు వచ్చిన ఆఫీసర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకొని మన ఎఫెక్టివ్గా వర్క్ చేసి కలెక్టర్ గారు కూడా చాలా యంగ్. సో ఇద్దరము కష్టపడి కృషి చేస్తే ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో పెట్టవచ్చు, మంచి పనులు చేయవచ్చు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయవచ్చు అని చెప్పి. సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి ప్రారంభమైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 9వ రోజు చిన్నటేకూరు నుంచి వెల్దుత్తు చేరుకుంది. ఇక స్వాములకు కౌకుట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగారం వాసులు దాసరి సుధాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించారు స్వాములు. అక్కడి నుంచి దత్తసాయి మఠం చేరుకొని బస చేస్తారు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు, కృష్ణా కిరణ్ స్వాముల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కొనసాగుతుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర బృందం ఇవాళ ఆంధ్రాలో ఎంటర్ కాబోతున్నాం. స్వామి ఆ అయ్యప్ప కన్న తల్లిదండ్రుల గురువుల ఆశీస్సులతోని ఏ ఆకంఠం లేకుండా సజావుగా సాగుతుంది గురుస్వాముల ఆశీర్వాదాలతోని. ఇలాగే ఇక ముందు కూడా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు కంప్లీట్ చేసుకొని కేరళకు అడుగు పెడతామని, అయ్యప్ప ఇలాగే చల్లగా చూడాలని, అందరినీ మంచిగా నడిపించాలని, ఇప్పటివరకు అయితే ఏ బాధ లేకుండా అందరు మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగా నడుస్తున్నారు. స్వామి స్వామి ఓం శ్రీ స్వామి. రాష్ట్రంలోని మాలలందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎన్నాళ్లు మాలలు ఇంట్లో కూర్చోవాలన్నారు. ఇక మాలలందరూ బయటికి రావాలన్నారు. కులాన్ని, జాతిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు వివేక్. ఇక మాలల బలం చూపించడానికి డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జన సభకు అందరూ తరలి రావాలన్నారు వివేక్. ఇక మాలల సింహగర్జన సభకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు వివేక్ వెంకటస్వామి. ఈ 30 లక్షల మాలలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉందో వారికి ఒక గుర్తింపు రావాలి.
ఒక గౌరవం రావాలి మాలలకు అని చెప్పి మేము జాగో మాల అని ఈ ఒక కార్యక్రమము అందరం కూడా తీసుకోవడం జరిగింది. అన్ని కుల సంఘాలు మాల సంఘాలు అందరూ కూడా మేము ఒక తాటిపైకి వస్తాము. అందరం కలిసి ఈ ఐక్యత ఏదైతే చూపించాలో అన్ని పొలిటికల్ పార్టీస్కి మాలలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే 30 లక్షల మాలలంటే సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ ఇన్ తెలంగాణ అన్నమాట. ఈ 30 లక్షల మందికి ఏదైతే గౌరవం తగ్గాలో ఆ గౌరవం తగ్గడానికి మేమందరం కూడా ఈ కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. సుమారు 5 గంటల సేపు అందరూ కూడా ఆ మీటింగ్కి వారి అరేంజ్మెంట్స్ చేసుకొని, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్, వాళ్ళు భోజనాలు చేసుకొని ఆ మీటింగ్కి వచ్చి క్రమశిక్షణగా 5 గంటల సేపు ఆ మీటింగ్ అటెండ్ చేసి విజయవంతం చేయడం జరిగింది. అంటే అందరు మాలలో ఒక ఫీలింగ్ రావడం జరిగింది, అరే మనకు కించపరుస్తున్నారు, మనమందరం కూడా మన సంఖ్య మన గౌరవం తగ్గించుకునేలాగా చేయాలని చెప్పి ఇది కేవలము మాలల ఏదైతే గౌరవం తగ్గాలో దాని గురించే మేము ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. స్పందన చాలా ఉంది. అన్ని గ్రామాలలో ఎక్కడ పోని ప్రజలందరూ కూడా అంటున్నారు ఇది ఒక మంచి కార్యాచరణ తీసుకోవడం జరిగింది, పోదాము మనం కూడా మన బలం చూపించుకుందామని చెప్పి మాలలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ 1 డిసెంబర్ నాడు మనం పరేడ్ గ్రౌండ్స్లో చేసుకుంటే బాగుంటుంది. మన అందరికీ కూడా ఒక ఐక్యత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రావాలనో ఈ మీటింగ్ ద్వారా మనం చేసుకుందామని చెప్పి 1 డిసెంబర్ నాడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది కలవడం జరిగింది. వాళ్ళు కూడా అందరు అంటున్నారు, సార్ మేమందరం కూడా స్వంతంగా వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేసుకుంటామని చెప్పి చాలా సంఘాలు కూడా మాలలు తెలంగాణ వ్యాప్తంగా రావడానికి సిద్ధమవుతున్నారు. మేము మా అసోసియేషన్స్ అందరికీ కూడా మా సోదరులు మాల సోదరులకు అందరికీ కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా ఇంతకుముందు చెప్పినట్టు 3 to 4 అవర్స్ మీటింగ్ చేసుకుంటూ అందరూ క్రమశిక్షణతో ఈ మీటింగ్ అయిన తర్వాత అన్ని చోట్ల కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. మనం మా కులానికి మా జాతికి ఏదైతే గౌరవం తగ్గాలో అది అన్ని చోట్ల నుంచి వస్తుందని చెప్పి అందరు కూడా మాలలో ముందుకు వస్తున్నారు. షెడ్యూల్ కులాల వారికి సంక్షేమ పథకాలు సకాలంలో అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్. ఇక రంగారెడ్డి జిల్లా కోంగరకాలంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి నారాయణరెడ్డి జిల్లా అధికారులతో కలిసి షెడ్యూల్ కులాలకు వివిధ పథకాలు అమలు తీరుపై సమావేశం నిర్వహించారు. ఇక జిల్లాలో షెడ్యూల్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఏ మేరకు అందుతున్నాయని తెలుసుకున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే సంక్షేమ పథకాలని ఆయా శాఖల సకాలంలో ఖర్చు చేసి షెడ్యూల్లో కులాలి వారి సంక్షేమానికి అన్ని శాఖలు కృషి చేయాలని తెలియజేశారు. షెడ్యూల్ కులాల వాళ్ళకి అందే సంక్షేమ పథకాలు సకాలంలో జరుగుతున్నాయా లేవా అనే విషయంలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఫ్రమ్ న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా కమిషన్ ఏం చేస్తుందంటే ప్రతి జిల్లాలో వాళ్ళకి సకాలంలో ఫండ్స్ అందుతున్నాయా లేవా, అధికారులు పనిలో ఉన్నారా లేదా, లేనట్లయితే వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ద కమిషన్ పవర్. ఈ కమిషన్కి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వచ్చినటువంటి ఆర్టికల్ 338 కాబట్టి దాని ప్రకారంగా మేము రివ్యూ చేస్తుంటాం. మాకు రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 338 ప్రకారంగా మాకు జ్యుడిషియల్ పవర్ ఉంటుంది. సివిల్ కోర్టుకి ఏదైతే పవర్స్ ఉంటాయో దిస్ ఈజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్డ్. కాబట్టి స్టేట్ కమిషన్స్ ఉంటాయి కానీ వాళ్లకు వాళ్ళ విధానం వేరు, మా విధానం వేరు ఉంటాయి. వీళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లో కొట్టుకుంటూ పని జరుగుతుంది. నేషనల్ కమిషన్ ప్యూర్లీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేయాలనేటువంటిది 2018లో కూడా భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారత పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని కూడా మనం పబ్లిష్ చేస్తున్నాం, అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఈ ఎస్సీ పథకాలు సకాలంలో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో
క్రీడలు పిల్లలకి మానసిక శారీరక దృఢత్వంతో పాటు పిల్లల మధ్య యూనిటీని తీసుకొస్తాయన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇక బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండలోని మౌంట్ లిటోరియో స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక క్రీడల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. పోటీతత్వంతో పాటు నైపుణ్యాన్ని వెలికితీయటానికి స్పోర్ట్స్ ఎంతో ముఖ్యమన్నారు శరత్ చంద్ర పవార్. లైఫ్లో సక్సెస్ఫుల్గా దానికి చదువు అనేది ద బేసిక్ మినిమం రిక్వైర్మెంట్. చదువు మనం ఎంత మంచిగా ఇఫ్ యూఆర్ టాపర్ ఆర్ ఇఫ్ యూఆర్ స్టడీంగ్ వెరీ గుడ్, మీ బేసిక్స్ కరెక్ట్గా ఉంటే అది చెప్పి బేస్ అండి ఫర్ లైఫ్. అండ్ దాంతోపాటు మనం ఇంకా లైఫ్లో ఎక్సెల్ కావాలి, ఇంకా గ్రేటర్ హైట్స్కి పోవాలి అంటే తప్పనిసరిగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది చేసినా కూడా మనం బికాజ్ మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్, మనము సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి సోషల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. Here on 14 November 2024, our school is celebrating annual sports day, the most awaited moment of the year. Here we have started our day with a parade and most of the students have participated in all the games. They are multi-talented. Each one of them has participated in badminton, volleyball, throw ball, cricket and many other team games and individual games. Our teachers have also participated in many other games and they have also won different medals. I'm so happy to see our students participating with enthusiasm and winning the medals on the stage. I thank our chairman sir, director ma'am, principal and coordinator sir for giving us these opportunities. And I as a head girl, I always want to support my students. We are conducting the annual sports meet 24-25. ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దేర్ కాంపిటేటివ్నెస్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో టు సీ దట్ దేర్ ఈస్ అ కంపానియన్షిప్ అండ్ అ సోషల్ కొలాబరేషన్ దట్ ఈస్ యాక్చువల్లీ డెవలపింగ్ అమంగ్ ద స్టూడెంట్స్. పిల్లల మధ్యలో వాళ్ళకు ఏంటంటే యూనిటీ అనేది మనం చెప్తున్నామే కానీ ఎక్కడ కూడా వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ద ప్రాక్టికల్ ఎక్స్పోజర్. బట్ త్రూ స్పోర్ట్స్ వీ కెన్ యాక్చువల్లీ గివ్ దెమ్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఆఫ్ హౌ టు వర్క్ యాజ్ అ టీమ్, హౌ టు వర్క్ within people of differences. And లగచర్ల ఘటనకు నిరసనగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఉద్యోగుల జేఏసీ నేతలు. ఇక జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం విధులు బహిష్కరించి నల్ల బ్యాచీలు పెట్టుకుని నిరసన చేశారు ఉద్యోగులు. అధికారులపై దాడిని ఉపేక్షించవద్దన్నారు. ఇక ఘటన వెనుక ఉన్న నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ అనుదీప్కు వినతిపత్రం అందజేశారు ఉద్యోగ సంఘాల నేతలు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పల్లివాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక చిన్నారులు ఆటపాటలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సేవ్ ట్రీస్ సేవ్ నేచర్ అంటూ సమాజాన్ని చైతన్యపరిచే విధంగా నిర్వహించిన ప్రోగ్రాం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పవిత్రమైన కార్తీక మాసంలో తులసి ఉసిరి చెట్టుకు పూజలు చేయటం సెంటిమెంట్గా భావిస్తారు. ఇక శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో తులసి ఉసిరి చెట్ల ముందు దీపం వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక కార్తీక మాసంలో ఉసిరికాయతో దీపం వెలిగించడం వెనుక పురాణ గాథలు ఉన్నాయి. కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్న పండితులు సాయి కృష్ణ శర్మతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను దేవతలుగా పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. చెట్లను కూడా దేవతా స్వరూపాలుగా పూజించడం అనేది మనం చూస్తుంటాం. అందులోనూ కార్తీక మాసం వస్తే ఉసిరి తులసి చెట్టులకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరి చెట్టు కానీ లేదా తులసి మొక్కకు ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, కార్తీక పౌర్ణమి కానీ కార్తీక పౌర్ణమి తర్వాత కూడా ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలకు వెళ్ళడానికి కారణాలండి తెలుసుకునే ప్రయత్నం. ఈ ఉసిరి తులసి చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? భగవంతుని యొక్క నామస్మరణ చేయడము, చెట్లలో పుట్టలలో ఉండేటువంటి దేవతలను ఆరాధించడం వలన వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి శారీరక రుగ్మతలు కూడా తొలగిపోవడమే కాకుండా ఈ కేవలం ఉసిరిక లేదా తులసి అనేది కాకుండా విశేషించి బిల్వపత్రాలనే కావచ్చు, మాచీపత్రమే కావచ్చు, గరిక అంటూ ప్రతిదీ కూడా ఆయుర్వేద రీత్యా వైద్యానికి విశేషించి మన హైందవ సాంప్రదాయాలను అనుసరించి ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి ఉపవేదాంగంగా చెప్పుకునే ఆయుర్వేదంలో ఈ విషయాలన్నింటినీ వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవతను మనం ప్రాధాన్యతగా పూజిస్తున్నటువంటి క్రమంలో మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో, ఇప్పుడు ఉండేటువంటి రానున్న చలికాలంలో కావచ్చు, వచ్చేటువంటి చలి తీవ్రతల నుంచి కొంత బయటపడడం కోసము విశేషించి కార్తీక మాసంలో మనము శరీర స్థితిని అనుసరించి నరాల వ్యవస్థలో కావచ్చు, రక్తశుద్ధికై కావచ్చు ఉసిరికను బాగా వాడుతూ ఉంటారు. అలా ఈ మాసంలో ఎవరైతే ఉసిరికను కనుక వాడుతారో వైద్యరీత్యా కావచ్చు, దేవతా ప్రీత్యర్థం కావచ్చు, మనము చేసేటువంటి కార్యాల్లో మనకు ముక్తి లభిస్తుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి నరాలకు సంబంధించిన వ్యవహారంలో మనకు తులసి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి ఈ తులసిని కూడా వాడాలనేటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉంటారు. ఓవైపు మీరు చెప్పిన ప్రకారం అయితే ఆయుర్వేదం తోటి ఉన్నటువంటి వైద్యానికి కూడా ఇందులో లింకప్ అయి ఉన్నట్టుగా చెప్తున్నారు. సేమ్ టైంలో అసలు దీపారాధన ఎందుకు చేయాలి, అందులోనూ ఈ ఉసిరికి సంబంధించినటువంటి దీపాలు చేయడం, దీపదానం ఎందుకు చేయాలి? ఈ ఉసిరికలో పితృదేవతలు కూడా ఉంటారని మన శాస్త్రం చెప్తుంది. ఈ పితృదేవతలు ముఖ్యంగా ఈ మనము పితర్మాస తర్వాత ఉండేటువంటి ఈ కార్తీక మాసం ఏదైతే చెప్తామో ఈ మాసంలో ఉసిరికలో దేవతలంతా కూడా నిక్షిప్తమై దేవతల ప్రీతిని పొందేటువంటి వాళ్ళు పితృదేవతలు. పితృదేవతలు ప్రీతి చెందారంటే ముక్కోటి దేవతలు మనం ఆశీర్వదిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ మాసంలో విశేషించి ఉసిరికను దీపంలాగా పెట్టి ఆ దీపారాధన చేసినట్లయితే పితృదేవతలు కూడా ఆశీస్సులు అందిస్తారనేటువంటి విషయంతో పాటుగా ఈ దీపంలో ఏదైతే ఉంటుందో దీపలక్ష్మిగా చెప్తారు. ఈ దీపలక్ష్మిగా ఉండేటువంటి అమ్మవారు ఈ కార్తీక మాసంలో ఉసిరిలో కానీ ఆ ఉసిరికను తీసుకొని దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర పెట్టడం కానీ చేయడం వలన మనం చేసేటువంటి కర్మదోషాలు అంటాం, తెలిసి తెలియక మంచి చెడుల వలన పాప కర్మలు అని మనం అంటుంటాం కదా, అందులో ఈ విశేషించిన కార్తీక మాసంలో ఆ దీపారాధన చేయడం వలన మనకు ఉండేటువంటి సమస్త గ్రహ ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. విశేషించి మనకు పౌర్ణమి కానీ ఏకాదశి కానీ ద్వాదశి నాడు మాత్రం ఈ 3 రోజులలో తప్పనిసరిగా శ్రీమన్నారాయణుడికి ప్రీతిగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ దీపారాధన కనుక చేసినట్లయితే ముల్లోకాలలో ఉండేటువంటి దేవతలంతా కూడా ఆశీస్సులు అందజేస్తారనేటువంటి విషయం ప్రతీతి. ఈ మాసంలోనే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడానికి గల కారణం ఏంటి? ఈ సత్యదేవుడిని ఈ నెలలో కనుక మనం ఆరాధించుకున్నట్లయితే ఈతి బాధలు పోతాయనే ముఖ్యంగా కార్తీక మాసంలో చేసుకుంటారు. అంటే ఈతి బాధలు అంటే మనం తెలిసి తేలిక చేసేటువంటి కర్మ బాధలే కాకుండా గత జన్మ పూర్వజన్మాల కర్మ ఫలాలను ఏవైతే అనుభవిస్తున్నామో కేవలం ఈ మాసంలో ఏ ఒక్కరోజైనా ఒక పూటనైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ కథలలో ఉన్నటువంటి సారాన్ని, ఆ కథలో ఉండేటువంటి మర్మాన్ని తెలుసుకున్నట్లయితే మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి అరిష్టాలు కష్టాలు పోతాయని ముఖ్యంగా ఈ మాసంలో చేసుకుంటారు. ఉసిరి దీపాలు వెలిగించడం, ఉసిరి దీపాలను దానం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది, తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ నెలంతా కూడా భక్తి పార్వశ్యంతో ఉంటుంది. అందులోనూ సహజమైనటువంటి ప్రకృతి అందించినటువంటి ఉసిరి చెట్టు కావచ్చు, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ అధికారులపై జరిగిన దాడిని ఖండించింది తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ. ఇక హైదరాబాద్ భూపరిపాలన కార్యాలయం దగ్గర నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన చేపట్టారు ఉద్యోగులు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేన్ ఇక ప్రజాసేవకుల రక్షణ కొరకే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు జేఏసీ నాయకులు. హైదరాబాద్ లో సీసీఎంలలో, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లలో, హెచ్ఓడీలలో కూడా నిరసన కార్యక్రమాలు తెలిపాలని నిన్న ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు అందరూ కూడా ఉద్యోగులు, మహిళలు, 4వ తరగతి ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మా అసోసియేట్ అధ్యక్షులు ప్రజలు పనులు నడుస్తుంటే జీతభత్యాలు తీసుకుంటున్న జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాపైన ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన చేస్తే ఖబర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.